పెళ్లి రాట మార్నింగ్ అయింది కదా! ఈవినింగ్ కొంచెం పనుండి నేను నర్సంపేట అయితే వచ్చాను. ఏంటి ఆ పని అంటే మేము రీసెంట్‌గా బ్యాంగిల్స్ ఇంకా మా హస్బెండ్‌కి బ్రాస్లెట్ అయితే ఆర్డర్ పెట్టామనమాట. అది కూడా కస్టమైజ్డ్. నేను పింట్రెస్ట్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లోని చాలా వరకు సెర్చ్ చేసి ఇస్తుంటాననమాట డిజైన్స్. నేను ఎలా అయితే చెప్తానో వాళ్ళు మాక్సిమం అలా అయితే 100% అవుట్‌పుట్ అయితే చేసిస్తారు. ఇదొచ్చేసి షాప్ గణపతి జ్యువెలర్స్ అని నర్సంపేటలో ఉంటదనమాట. మాది నిమ్మాడనమాట. సో వీళ్ళది కూడా మా ఊరే. సో అందుకని చెప్పి ఎప్పుడు మా పెళ్లి దగ్గర నుంచి కూడాను జ్యువెలరీ అంతా వీళ్ళ దగ్గరే చేయించుకుంటూ ఉంటాము. చేయించుకున్న ప్రతి జ్యువెలరీకి కూడాను హాల్ మార్క్ డీటెయిల్స్ అన్నీ కూడాను క్లియర్‌గా చూసి మరీ తీసుకుంటాను నేను. ఇంకా ఈరోజు బ్యాంగిల్స్ విషయానికొస్తే మీరు ఎలాగో వెయిట్ అడుగుతారని నాకు తెలుసు. బ్యాంగిల్స్ 4 కూడాను 50 గ్రామ్స్‌లో చేశారనమాట. ఇంకా బ్రాస్లెట్ వచ్చేసి మాకు బడ్జెట్ లేక మేము 1 తులంకైతే చేపించుకున్నాము మా హస్బెండ్‌కి. అది కూడా నేను సెపరేట్‌గా నా కష్టార్జితంతో అయితే నేను చేపించాననమాట మా వారికి. మ్యారేజ్ అయిన తర్వాత మా వారు నా కోసం కొన్న జ్యువెలరీ అంటే నేను అడగకుండానే చాలా వరకు తీసుకున్నారు. నేను అసలు ఏమి జ్యువెలరీ అడగలేదనమాట. ఇది కొను, అది కొను అని చెప్పి తన మట్టుకు తానే కొనిపెట్టారనమాట. సో అందుకని చెప్పి నేను చాలా వరకు డబ్బులు దాచి మరీ బ్రాస్లెట్ అయితే చేయించాను. అన్ని మ్యారేజ్‌కి రావడం అయితే కుదరలేదు. హాలిడే లేదు. ఇంకా రిసెప్షన్ అయితే ఈ వీకెండ్‌లో ఉందనమాట. సో దానికి వచ్చేటప్పుడు అయితే నేను వేస్తాను. బ్యాంగిల్స్ తీసుకొని అయితే సేఫ్‌గా ఇంటికి చేరిపోయాము. మేము ఇంటికి వచ్చే లోపు అయితే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా డాన్స్ ప్రాక్టీస్‌లు చేస్తున్నారనమాట. నాకైతే పెద్దగా డాన్స్ రాదు. నాలాగా చాలా మంది ఉన్నారు ఇంట్లో. అందుకని చెప్పి మా అన్ని డాన్స్ మాస్టర్‌ని కూడా పెట్టాడు. క్రాకర్స్ అయితే కాల్చామనమాట. ఇంకా అది లేకుండా ఎలాగుంటది చెప్పండి. పెళ్ళిళ్ళు అంటే కొంచెం సందడి ఉండాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ మొత్తం భోజనాలన్నీ అయిపోయిన తర్వాత అందరికీ కూడాను ఒక్కొక్కలము మెహందీ అయితే పెట్టేసుకున్నాము.